కాంగ్రెస్ నాయకుడు శంకర్ రెడ్డిని సస్పెన్షన్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ఓడిపోవడానికి పనిచేసిన కారణంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గతంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని సస్పెండ్ చేసినప్పటికీ తాను అధిష్టానం దగ్గరికి వెళ్లి క్షమాపణలు కోరుతూ ఆయన సస్పెన్షన్ ను ఎత్తివేయించుకోవడం జరిగింది. కానీ తన అన్న కొడుకు 12వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై పోటీ చేసిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసి పోతిరెడ్డిపల్లిలో 3 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి కారణమైనందున కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే దిశగా పనిచేసినందున కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జార్జ్ మాథ్యూస్ అధ్యక్షతన ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడ్డది. ఇందులోని ముఖ్య ఉద్దేశం మొన్నటి జరిగిన మున్సిపల్ ఎన్నికలలో పోతిరెడ్డిపల్లి చౌరస్తా వాస్తవ్యుడు పొన్నం శంకర్ రెడ్డి గారు పార్టీకి వ్యతిరేకంగా వార్డ్ నెంబర్ 11, వార్డ్ నెంబర్ 12, వార్డ్ నెంబర్ 32లో వార్డ్ నెంబర్ 12లో వాళ్ళ తమ్మునికి టీఆర్ఎస్ బీఫామ్ ఇప్పించి, అలాగే 11, 32 వార్డులో పూర్తిగా పార్టీకి వ్యతిరేకం చేసుకుంటూ పార్టీ నుంచి సస్పెండ్ అయినా కాంగ్రెస్ కారణాలు కప్పుకుంటూ మేము కాంగ్రెస్ అని చెప్పుకుని 3 అభ్యర్థులను ఓటమి పాలు చేసినందుకు గాను గాంధీ భవన్ ఆదేశాల మేరకు అధిష్టానం ఆదేశాల మేరకు మా నగరాధ్యక్షుడైన జార్జ్ మాథ్యూస్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పొన్నం శంకర్ రెడ్డి గారిని సంగారెడ్డి పట్టణ శాఖ నుంచి సస్పెండ్ చేస్తూ, ఇతను గతంలో కూడా సస్పెండ్ అయ్యిండు. ఇతను మాజీ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా. మరి పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా కూడా ఇదే రకంగా క్రమశిక్షణ చర్య ఉంటుందని చెప్పి మా పెద్దల ఆదేశాల మేరకు, మా గాంధీ భవన్ ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ యొక్క నిర్ణయం సంగారెడ్డి పట్టణ శాఖ మరియు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ జిల్లా నాయకురాలు జిల్లా నాయకులు సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకోబడ్డది. కాబట్టి తక్షణమే ఈ రోజు నుంచి పొన్నం శంకర్ రెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది. పొన్నం శంకర్ రెడ్డి గారు ఈ రోజు నుంచి తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డది. పొన్నం శంకర్ రెడ్డి అన్న కొడుకు పొన్నం రాజేందర్ రెడ్డి వల్లనే ఈరోజు 3 వార్డులు ఓడిపోయినట్టు ప్రజలకు తెలియడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము. అతన్ని పార్టీ నుంచి ఈ క్షణమే సస్పెండ్ చేస్తున్నాం.